హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య వ్లాగ్స్. ఈరోజు త్రినాది స్వామి వ్రతం చేసుకున్నాము. దానికి కావాల్సినవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ వాచ్ ఇట్. మా ఇంటి త్రినాది పూజ ఎలా ఉందో చూడండి. పూజకి కావాల్సినవి మెయిన్ త్రినాది స్వామికి కావాల్సినవి ఏంటంటే ఖచ్చితంగా మారేడు మొక్క చాలా విశిష్టత ఉంది త్రినాథ స్వామికి. సో బుక్లో కూడా చెప్తారు మారేడు ఉండాలి అని చెప్పి. సో ఇట్లా నేను పేటకు ముందు అలంకరించుకున్న తర్వాత కావాల్సినవి పువ్వులు, పసుపు, కుంకుమ, ఆకు, చెక్కలు, ఒత్తులు, సో త్రినాది వ్రత కల్ప బుక్ ఇట్లా అన్నీ వీడియోలో చూస్తున్నారు కదా. ఏంటంటే చాలామంది 3 పెడతారు, కానీ మేము ఎప్పటి నుంచో మా మమ్మీ కూడా ఎప్పుడు 9 పెడతారు. అందుకని నేను కూడా ఎప్పుడు 9 పెడతాను. సో 9 దీపాలు, 9 తాంబూలాలు, 9 తమలపాకుల్లో ఇట్లా సర్దేసుకున్నాను నేను. సో ఇక్కడ 9 తాంబూలాలు, 9 తమలపాకులు, మట్టి దీపంలో నూనెతో దీపం పెట్టమని చెప్తారు. అట్లా 9 చెంబులతో వాటర్ పెట్టమని చెప్తారు. సో 9 దీపాలు నేను అలంకరించేసుకున్నాను. సో 9 దీపాలతో పాటు ఎప్పటి నుంచో చిన్న రాగివి చెంబులు ఉన్నాయి మా దగ్గర. అవి చాలా బాగుంటాయి. సో అవి ఒక్కొక్కటి అందులో మామిడికొమ్మ వేసుకొని అరేంజ్ చేసుకున్నాము. ఇట్లా 9 దీపాలు, 9 తాంబూలాలు అరేంజ్ చేసుకున్నాక 9 చెంబుల్లో వాటర్ వేసుకొని నీట్గా అలంకరించేసుకున్నాము. చిన్న పసుపు వినాయకుడిని చేసుకొని వినాయకుడికి పూజ చేసిన తర్వాత త్రినాది పూజ చేయాలి. సో నేను ఇట్లా మట్టి పసుపు వినాయకుడిని చేసుకొని 9 తాంబూలాలు, 9 చెంబులతో నీళ్ళు అంతా అలంకరించుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేస్తాము. తర్వాత త్రినాథ స్వామి వ్రత కల్పం బుక్, అష్టోత్తరాలు, కథ మొత్తం చదివేసి పూజ చేసుకొని నైవేద్యం పెట్టి దండం పెట్టుకోవాలి. మీకు ఏమనుకుంటే అది మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం చేసినా, కార్తీక మాసంలో ఏ ఆదివారం చేసినా మంచిది. గంజాయి కంపల్సరీ త్రినాది స్వామికి గంజాయితో ధూపం వేయాలి, చాలా మంచిది. గంజాయి ధూపం కంపల్సరీ త్రినాథ వ్రతానికి ఇదొక్కటి ఉంటే చాలు. అలా 9 దీపాల్లో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకున్నాము. గంజాయి, మారేడు, నూనె దీపాలు చాలా విశిష్టత త్రినాథ స్వామికి. సో మేమైతే ఇట్లా చేసేసుకున్నాము త్రినాథ వ్రత పూజ. ఇట్లా ప్రసాదం అటుకులు, సలివిడి, వడపప్పు పెట్టాము. సో మా పూజ అయితే చాలా బాగా జరిగింది. సో మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా త్రినాథ స్వామి వ్రతం చేసుకుంటే మీరు అనుకున్నది నెరవేరుతుంది. సో కార్తీక మాసంలో ఉన్న ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చు. పౌర్ణమి ముందు తర్వాత ఆదివారం చేసుకుంటే ఇంకా మంచిది. ఇది మా త్రినాథ స్వామి స్మాల్ మినీ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌజన్య వ్లాగ్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.